ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో కెమిస్ట్రీకి సంబంధించి వెరీ ఇంపార్టెంట్ 8 మార్క్స్ క్వశ్చన్స్ ఏమైనా మీకు తెలుసా? ఇంపార్టెంట్ 8 మార్క్స్ క్వశ్చన్స్ టోటల్ 6 ఉన్నాయి. వెరీ ఇంపార్టెంట్ 8 మార్క్స్ క్వశ్చన్స్. ఈ 6లో వెరీ 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 ఇంపార్టెంట్ టాప్ క్వశ్చన్ ఏంటంటే, మీరు ఈరోజు మనము ఈ వీడియోలో దాని గురించి డిస్కషన్ చేద్దాం. ఈ వీడియోను స్కిప్ చేయకుండా చూడండి, 8 మార్క్స్ పొందండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ ఛానల్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ చేయండి. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అని కామెంట్ చేయండి. అట్లాగే మీరు ప్రిన్సిపాల్స్ అయితే, కాలేజ్ మేనేజ్మెంట్ అయితే మీ స్టూడెంట్స్ గ్రూప్లో ఈ వీడియో లింక్ను పోస్ట్ చేయండి. వీడియోను సబ్స్క్రైబ్ చేసుకొని చూడమని చెప్పండి. వెరీ ఇంపార్టెంట్ టాపిక్. మనకు ఇంటర్మీడియట్లో ఖచ్చితంగా వెరీ ఇంపార్టెంట్గా ఎస్ఏ క్వశ్చన్ ఇది. నేను టోటల్ 6 ఎస్ఏ క్వశ్చన్స్ ఉన్నాయి. దీంట్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ నెంబర్ 1 క్వశ్చన్ ఇది. గ్యారంటీగా ఎగ్జామినేషన్కి వచ్చే క్వశ్చన్ ఈరోజు మనము ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇంకెందుకు ఆలస్యం, లెట్ us స్టార్ట్ ది వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఫస్ట్ చాప్టర్ యూనిట్ 1 అయిపోయింది. ఇప్పుడు సెకండ్ చాప్టర్ అటామిక్ స్ట్రక్చర్ చాప్టర్లో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ మనం చూసినట్లయితే, ఇక్కడ బోర్స్ అటామిక్ మోడల్ చూడండి. బోర్స్ అటామిక్ మోడల్ అనేది వెరీ ఇంపార్టెంట్ టాపిక్. చూడండి, గ్యారంటీ క్వశ్చన్ ఎలా వస్తుందో ఒకసారి మనం చూద్దాం. లెట్ us స్టార్ట్ ది క్వశ్చన్. వాట్ ఆర్ ది పోస్టులేట్స్ ఆఫ్ బోర్స్ అటామిక్ మోడల్? ఇక్కడ హైడ్రోజన్ ఆటమ్ సంబంధించి బోర్ అనే ఆయన ఒక అటామిక్ మోడల్ ను ప్రపోజ్ చేయడం జరిగింది. డిస్కస్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ ది మోడల్ టు ఎక్స్ప్లెయిన్ వేరియస్ సిరీస్ ఆఫ్ లైన్ స్పెక్ట్రా ఇన్ హైడ్రోజన్ ఆటమ్ అన్నాడు. సో బోర్ పరమాణు నమూనా అంటే బోర్ అటామిక్ మోడల్లోని ఇంపార్టెంట్ పోస్టులేట్స్ ఏంటి, అలాగే హైడ్రోజన్ స్పెక్ట్రమ్ ను బోర్ ఏ విధంగా వివరించాడు అనేటటువంటిది ఈ ప్రశ్న. ఇది 8 మార్క్స్ క్వశ్చన్. లెట్ us స్టార్ట్ ది ఆన్సర్. ఇక ఆన్సర్ గురించి మనము చూద్దాం. సో క్వశ్చన్ ఈ విధంగా వస్తుంది. బోర్స్ మోడల్ అంటేనే ఇంకా ఈ ఆన్సర్ రాసేయడమే. ఓకే, లెట్ us స్టార్ట్ ది ఆన్సర్. చూడండి, బోర్స్ అటామిక్ మోడల్ ద ఇంపార్టెంట్ పోస్టులేట్స్ మనం ఇక్కడ చూసినట్లయితే 1 by 1 మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, బాగా వినండి. బోర్స్ అటామిక్ మోడల్ కు ఏదైనా ఒక బేసిస్ ఉందా అంటే ఇది ప్లాంక్స్ క్వాంటమ్ సిద్ధాంతం ఆధారంగా వివరించబడింది. ద బోర్స్ అటామిక్ మోడల్ ఇట్ ఎక్స్ప్లెయిన్డ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ప్లాంక్స్ అటామిక్ థియరీ, ప్లాంక్స్ క్వాంటమ్ థియరీ అన్నమాట. ప్లాంక్స్ క్వాంటమ్ థియరీ. బోర్స్ అటామిక్ మోడల్ ఈజ్ ఎక్స్ప్లెయిన్డ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ప్లాంక్స్ క్వాంటమ్ థియరీ. సో దీంట్లో ఇంపార్టెంట్ పోస్టులేట్స్ 6 ఉన్నాయి. 6లో 1 by 1 మనం చూద్దాం. సో ఫస్ట్ పాయింట్ ఏంటి అని అంటే, ఫస్ట్ పాయింట్ మనము ఆర్బిట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. చూడండి, ఆర్బిట్ ఉంది, ఆర్బిట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. బోర్ ఎలా చెప్తారంటే, ఇన్ అన్ ఆటమ్ అంటే ఒక ఆటమ్ లో ఎలక్ట్రాన్స్ రివాల్వింగ్ అరౌండ్ ది న్యూక్లియస్. ఎలక్ట్రాన్లు ఆటమ్ లో కేంద్రకం చుట్టూ తిరుగుతుంటాయి, అంటే న్యూక్లియస్ చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఒక ఫిక్స్డ్ సర్క్యులర్ పాత్ లో తిరుగుతుంటాయి అనమాట. ఒక ఫిక్స్డ్ సర్క్యులర్ పాత్ లో తిరుగుతుంటాయి. వీటిని మనము ఆర్బిట్ అంటారు. ఇది ఫస్ట్ పాయింట్, వెరీ ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇన్ అన్ ఆటమ్ ఎలక్ట్రాన్స్ రివాల్వింగ్ అరౌండ్ ది న్యూక్లియస్ ఇన్ ఏ ఫిక్స్డ్ సర్క్యులర్ పాత్ ఈజ్ కాల్డ్ ఆర్బిట్. అంటే ఒక ఆటమ్ లో ఎలక్ట్రాన్లు ఒక ఫిక్స్డ్ సర్క్యులర్ పాత్ లో న్యూక్లియస్ చుట్టూ తిరుగుతుంటాయంట. ఈ న్యూక్లియస్ చుట్టూ తిరిగే ఈ పాత్, వీటిని ఏమని పిలుస్తారంటే ఈ దారిని అనమాట. ఈ పాత్ అంటే దారి. సో దీనినే మనము ఆర్బిట్ అంటారు. ఎలక్ట్రాన్లు కేంద్రకం చుట్టూ నిర్ణీత వృత్తాకార మార్గంలో తిరుగుతుంటాయి. వీటిని కక్షలు అంటారు. ఆర్బిట్ అంటే ఏంటంటే కక్షలు. ఓకే, తెలుగులో మనకు సో ఆర్బిట్ అంటారు. ఓకే, ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ చూడండి. దీస్ ఆర్బిట్స్ ఆర్ ఇండికేటెడ్ బై ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ n. ఈ ఆర్బిట్స్ ను మనం ఎట్లా ఇండికేట్ చేస్తామంటే ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ n తో ఇండికేట్ చేస్తారు. n విలువలు ఎలా ఉంటాయి? n వాల్యూస్ ఆర్ 1 2 3 4. n విలువలు 1 2 3 4 అని ఉంటాయి వరుసగా. లేదా దే ఆర్ డినోటెడ్ బై సింబల్స్ KLMN. ఇవి KLMN క్యాపిటల్ లెటర్స్, ఇక్కడ గుర్తుపెట్టుకోండి. క్యాపిటల్ లెటర్స్ KLMN లోతోనైనా సూచించవచ్చు. అంటే 1 2 3 4 అలా అయినా సూచించవచ్చు, లేదా KLMN అలా అయినా సూచించవచ్చు. ఓకే, ఇది సెకండ్ పాయింట్. ఓకే, నెక్స్ట్ థర్డ్ పాయింట్ చూడండి. ఇన్ దిస్ n values are increases, the energy and size of the orbit is also increases. చూడండి, ఇక్కడ ఆర్బిట్ యొక్క n వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది. అంటే n = 1 అంటే స్మాల్ కక్ష ఉంటుంది, చిన్న ఆర్బిట్ ఉంటుంది. n = 2 అంటే కొంచెం పెద్ద ఆర్బిట్. n = 3 అంటే ఇంకా కొంచెం పెద్ద ఆర్బిట్. n = 4 అంటే ఇంకా కొంచెం పెద్ద ఆర్బిట్. అంటే ఇలా n వాల్యూ పెరిగే కొలది ఎనర్జీ మరియు సైజ్ కూడా ఏమవుతుంది? పెరుగుతుంది. ఎనర్జీ మరియు సైజ్ కూడా ఏమవుతుంది? పెరుగుతుంది అనేది థర్డ్ పాయింట్ మనం చెప్పాలి. సో వెరీ ఇంపార్టెంట్ థర్డ్ పాయింట్. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్.
వెన్ అన్ ఎలక్ట్రాన్ రివాల్వింగ్ ఇన్ దిస్ ఆర్బిట్, అంటే ఈ ఆర్బిట్ లో ఎలక్ట్రాన్ రివాల్వ్ అవుతూ ఉన్నప్పుడు ఇట్ కెనాట్ లూజెస్ ఆర్ ఇట్ కెనాట్ గెయిన్స్ ది ఎనర్జీ, అంటే ఇది ఎలక్ట్రాన్ ఈ కక్షలో తిరుగుతున్నంతసేపు, ఆర్బిట్ లో తిరుగుతున్నంతసేపు ఇది శక్తిని కోల్పోదు, శక్తిని గ్రహించదు. కాబట్టి ఈ ఆర్బిట్స్ ఏమంటారంటే దీస్ ఆర్బిట్స్ ఆర్ నోన్ యాజ్ స్టేషనరీ ఆర్బిట్స్. చూడండి, స్టేషనరీ ఆర్బిట్స్ అంటారు వీటిని. సో ఇవి కక్షలో తిరుగుతున్నంతసేపు ఎలక్ట్రాన్ శక్తిని కోల్పోదు, శక్తిని గ్రహించదు అన్నమాట. అంటే ఎలక్ట్రాన్ రివాల్వింగ్ ఇన్ దిస్ ఆర్బిట్ ఇట్ కెనాట్ లూజెస్ ది ఎనర్జీ ఆర్ ఇట్ కెనాట్ గెయిన్స్ ది ఎనర్జీ, అది శక్తిని కోల్పోదు, శక్తిని గ్రహించదు. హెన్స్ దీస్ ఆర్బిట్స్ ఆర్ కాల్డ్ స్టేషనరీ ఆర్బిట్స్. ఇది 1 మార్క్ ఆర్ 2 మార్క్స్ క్వశ్చన్ కూడా అడుగుతారు. వాట్ ఈస్ స్టేషనరీ ఆర్బిట్స్ అంటే ఇది డెఫినేషన్ కూడా రాయాలి. నెక్స్ట్ 5th పాయింట్ చూడండి. ది యాంగులర్ మొమెంటమ్ ఆఫ్ అన్ ఎలక్ట్రాన్ కెన్ బి క్యాలిక్యులేటెడ్ బై. సో ఎలక్ట్రాన్ యొక్క యాంగులర్ మొమెంటమ్ ని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తామంటే కింది ఫార్ములాతో క్యాలిక్యులేట్ చేస్తారు. ఎందుకంటే ఎలక్ట్రాన్ అనేది మూవింగ్ లో ఉంది, అంటే కదులుతుంది. ఏదైనా మనకు ఈ బస్సు కదులుతుంది అనుకో, దానికి కొంత వేగం ఉంటుంది. అయితే ఇక్కడ ఎలక్ట్రాన్ ఎలా ఉంటుంది, ఇది సర్క్యులర్ మోషన్ లో తిరుగుతుంది, అంటే ఇది వృత్తాకార మార్గంలో తిరుగుతుంది, సర్క్యులర్ పాత్ లో తిరుగుతుంది. కాబట్టి దీనికి యాంగులర్ మొమెంటమ్ ని మనం కనుక్కోవచ్చు. యాంగులర్ మొమెంటమ్ ఉంటుంది అన్నమాట. యాంగులర్ మొమెంటమ్ ఎలా లెక్కిస్తారంటే MVR = NH/2π, MVR = NH/2π. ఇక్కడ M అంటే ఏంటి, ఎలక్ట్రాన్ యొక్క మాస్, ద్రవ్యరాశి అంటారు, ఎలక్ట్రాన్ యొక్క మాస్. V అంటే ఎలక్ట్రాన్ యొక్క వెలాసిటీ, వేగం అనమాట. నెక్స్ట్ R అంటే చూడండి, ఇది రేడియస్ ఆఫ్ ది ఆర్బిట్, అంటే కక్ష వ్యాసార్థము, రేడియస్ ఆఫ్ ది ఆర్బిట్ అంటారు. H అంటే ఏంటి, ప్లాంక్స్ కాన్స్టెంట్. ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. H అనేది ప్లాంక్స్ కాన్స్టెంట్. అట్లాగే N అంటే ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్. ఇక్కడ వచ్చి చూడండి N వాల్యూ అన్నాం కదా, ఇది ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్. నెక్స్ట్ 6th మనం తీసుకున్నట్లయితే పాయింట్, వెన్ అన్ ఎలక్ట్రాన్ జంప్స్ ఫ్రమ్ లోయర్ ఆర్బిట్ టు, అంటే E1 అంటే లోయర్ ఆర్బిట్, E2 అంటే హైయర్ ఆర్బిట్. వెన్ ఎలక్ట్రాన్ జంప్స్ ఫ్రమ్ లోయర్ ఆర్బిట్ E1 టు హైయర్ ఆర్బిట్ E2, అంటే అది E1 నుంచి E2 కంటే తక్కువ శక్తి స్థాయి నుంచి ఎక్కువ శక్తి స్థాయికి వెళ్ళినప్పుడు, E1 నుంచి E2కు జంప్ అయినప్పుడు ఇట్ అబ్జార్బ్ ది ఎనర్జీ అన్నాడు, అంటే ఇది శక్తిని గ్రహిస్తుంది. ఓకే, మరి లోయర్ ఎనర్జీ స్టేట్ నుంచి హైయర్ ఎనర్జీ స్టేట్కి వెళ్ళినప్పుడు ఇది ఎనర్జీని అబ్జార్బ్ చేస్తుంది. హైయర్ ఎనర్జీ స్టేట్ నుంచి లోయర్ ఎనర్జీ స్టేట్కి వచ్చినప్పుడు ఇది ఎనర్జీని రిలీజ్ చేస్తుంది అనమాట. మనం ఒకటి చెప్పాము ఇక్కడ, ఇట్ అబ్జార్బ్ ది ఎనర్జీ. When electron jumps from higher energy orbit E2 to lower energy orbit E1, it emits energy అనమాట. E2 నుంచి E1 అంటే ఎక్కువ శక్తి స్థాయి నుంచి, ఎనర్జీ లెవెల్ నుంచి తక్కువ ఎనర్జీ లెవెల్కి E1కి వచ్చినట్టయితే అది ఎనర్జీని ఏం చేస్తుందంటే ఇట్ ఎమిట్స్, అంటే ఇది విడుదల చేస్తుంది. ది ఎమిటెడ్ ఆర్ అబ్జార్బ్డ్ ఎనర్జీ ఈస్ గివన్ బై ది ఫాలోయింగ్ ఈక్వేషన్. చూడండి, ఈక్వేషన్ ఏంటి ఇక్కడ, డెల్టా E = E2 - E1 దట్ ఈక్వల్ టు hν అంటారు. E2 - E1 దట్ ఈక్వల్ టు hν అంటారు. ఇది ఒక ఇంపార్టెంట్ ఫండ్. ఇక్కడ E2 అంటే హయ్యర్ ఎనర్జీ లెవెల్, హయ్యర్ ఎనర్జీ అనమాట. చూడండి, హయ్యర్ ఆర్బిట్ E2. E1 అంటే ఏంటి, లోయర్ ఆర్బిట్. H అంటే సేమ్ ప్లాంక్స్ కాన్స్టెంట్, న్యూ అంటే మనకు hν అంటే ఇది పౌన పుణ్యం అనమాట, ఫ్రీక్వెన్సీ అనమాట, hν అనమాట. ఇది hv కాదు, hν అనమాట. ఓకే, ఇది వెరీ ఇంపార్టెంట్ బోర్స్ మోడల్. 6 మోడల్స్, 1కి 2 సార్లు వినండి, వెరీ ఇంపార్టెంట్, 100% క్వశ్చన్ వస్తుంది. సో దీని తర్వాత నెక్స్ట్ దీంట్లో మనము హైడ్రోజన్ స్పెక్ట్రమ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి, అది కూడా మనం ఇక్కడ చూద్దాం. బోర్స్ అటామిక్ మోడల్లో లిమిటేషన్స్ కూడా అడుగుతుంటారు కాబట్టి లిమిటేషన్స్ కూడా ఒక 3 లిమిటేషన్ ఉంది. ఇట్ ఫెయిల్స్, ఫస్ట్ లిమిటేషన్, ఇట్ ఫెయిల్స్ టు ఎక్స్ప్లెనేషన్, అంటే ఇది లోపాలు అనమాట. ఇట్ ఫెయిల్స్ టు ఎక్స్ప్లెయిన్ ది స్పెక్ట్రా ఆఫ్ మల్టిపుల్ ఎలక్ట్రాన్ ఆటమ్ అన్నాడు. అంటే ఇది సింగిల్ ఎలక్ట్రాన్ ఉన్నటువంటి హైడ్రోజన్ వాటిని మాత్రం బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. కానీ 2 ఎలక్ట్రాన్, ఇప్పుడు హీలియం ఉంది, 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, హీలియం, లిథియం, బెరిలియం, బోరాన్, ఇట్లా మల్టీ ఎలక్ట్రాన్ ఆటమ్ ఉంటుంది. సో మల్టీ ఎలక్ట్రాన్ ఆటమ్ అంటే ఎక్కువ ఎలక్ట్రాన్స్ ఉన్న ఆటమ్ గురించి ఇది ఎక్స్ప్లెయిన్ చేయదు అనమాట బోర్స్ మోడల్. ఇది దీంట్లో ఉన్నటువంటి డిఫెక్ట్. నెక్స్ట్ సెకండ్ ఏంటంటే ఇట్ ఫెయిల్యూర్స్ టు ఎక్స్ప్లెయిన్ ది ఫైన్ స్ట్రక్చర్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్. చూడండి, ఫైన్ స్ట్రక్చర్ అనమాట, అంటే ఫైన్ లైన్ స్ట్రక్చర్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్ గురించి కూడా ఇది ఎక్స్ప్లెయిన్ చేయదు అనమాట. సో రేఖా వర్ణపటాన్ని కూడా ఇది వివరించదు అంటారు అనమాట. సో అది కూడా మనం ఇక్కడ సెకండ్. నెక్స్ట్ థర్డ్ వచ్చేసి దిస్ థియరీ ఫెయిల్స్ టు ఎక్స్ప్లెయిన్ జీమన్ ఎఫెక్ట్ అండ్ స్టార్క్ ఎఫెక్ట్. ఇది జీమన్ ఎఫెక్ట్ ను, స్టార్క్ ఎఫెక్ట్ ని ఎక్స్ప్లెయిన్ చేయదు. ఈ 3 కూడా లిమిటేషన్స్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది కూడా ఖచ్చితంగా రాయాలి ఎగ్జామ్ లో. ఇక ఇక్కడికి 50% ఎస్సే అయిపోయింది. నెక్స్ట్ హైడ్రోజన్ అటామిక్ స్పెక్ట్రమ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. చూడండి, ద హైడ్రోజన్ స్పెక్ట్రమ్ కన్సిస్టింగ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సిరీస్ ఆఫ్ లైన్స్ అనమాట. అంటే హైడ్రోజన్ స్పెక్ట్రమ్ లో ఈ విధంగా లైన్స్ ఉంటాయి. ఇప్పుడు ఎలక్ట్రాన్స్ లోయర్ ఎనర్జీ స్టేట్ నుంచి హైయర్ ఎనర్జీ స్టేట్కి వెళ్ళిన తర్వాత హైయర్ ఎనర్జీ స్టేట్ నుంచి లోయర్ ఎనర్జీ స్టేట్కి వచ్చినప్పుడు అది ఎనర్జీని ఎమిట్ చేస్తుంది. ఈ ఎమిట్ చేసినటువంటి ఎనర్జీని మనము స్పెక్ట్రమ్ తీసినట్లయితే అనేక లైన్స్ ఫామ్ అవుతాయి, సిరీస్ ఫామ్ అవుతాయి. ఈ సిరీస్ అన్నింటినీ కూడా మనము 5 సిరీస్గా డివైడ్ చేస్తారు. చూడండి, ఒకటి లైమన్ సిరీస్, బామర్ సిరీస్,
ఫ్యాషన్ సిరీస్, బ్రాకెట్ సిరీస్ అండ్ ఫండ్ సిరీస్ అని 5 సిరీస్ అన్నమాట. ఇక్కడ ఎలక్ట్రాన్లో ఇవి ఏ విధంగా జంప్ చేస్తాయి ఇవన్నీ కూడా చూడండి. ఫస్ట్ N1 అంటే N=1 అనమాట, ఇది ఒక ఎనర్జీ లెవెల్. N=2 అంటే ఇది ఒక ఎనర్జీ లెవెల్. N=3 అంటే ఇది ఒక ఎనర్జీ లెవెల్. N=4 అంటే ఇది ఒక ఎనర్జీ లెవెల్. N=5 అంటే ఎనర్జీ లెవెల్. N=6 అంటే ఇది ఒక ఎనర్జీ లెవెల్. N1 N2. ఇప్పుడు ఎలక్ట్రాన్ వచ్చేసి మనకు ఎనర్జీని రిలీజ్ చేసినప్పుడు అది స్పెక్ట్రమ్ తీసినప్పుడు ఆ లైన్స్ ఫామ్ అయితే ఇక్కడ ఎలక్ట్రాన్ ఎక్కడున్నా కూడా అంటే చూడండి N=1లోకి రావాలి. N=2 నుంచి 1లోకి రావచ్చు, 3 నుంచి రావచ్చు, 4 నుంచి రావచ్చు, 5 నుంచి రావచ్చు, 6 నుంచి రావచ్చు. ఇక్కడ చూడండి N1=1 అంటే ఇది అనమాట. N1=1 అంటే ఇది లైమన్ సిరీస్ అంటే చూడండి. ఫస్ట్ ఇది లైమన్ సిరీస్ N1=1. ఇది 2 నుంచి అయినా రావచ్చు, అంటే 2 నుంచి చూడండి ఇక్కడ యారో మార్క్ వేశారు 1కు. 2 నుంచి అయినా 1కు రావచ్చు, 3 నుంచి అయినా రావచ్చు, నెక్స్ట్ 4 నుంచి అయినా రావచ్చు, 5 నుంచి అయినా. ఎలక్ట్రాన్ జంప్ చేసినప్పుడు ఏమవుతుందంటే అంటే ఇక్కడ మనకు అది ఖచ్చితంగా లైమన్ సిరీస్లో ఫామ్ అవుతుందన్నమాట. అది ఏ రీజియన్లో ఉంటుందంటే యూవీ రీజియన్ అంటే అల్ట్రా వైలెట్ రీజియన్లో ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. సో ఈ టేబుల్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ బామర్ సిరీస్. దీన్ని ఎలా చెప్పొచ్చు అంటే మీకు నెక్స్ట్ పేరాలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దీని మ్యాటర్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ జస్ట్ ఇక్కడ వినండి, దీని పాయింట్లు ఎట్లా రాయాలో కూడా చూపిస్తాను. ఈ డయాగ్రామ్స్ మీరు ఎగ్జామ్లో వేయాల్సి ఉంటుంది. సో దిస్ డయాగ్రామ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఈ టేబుల్ కూడా సింపుల్. లైమన్ సిరీస్ N1=1, తర్వాత N2లు తర్వాత వస్తాయి 2, 3, 4. ఇది N1=2 అంటే తర్వాత వస్తాయి N2 3, 4, 5 అట్లా. 3 వస్తే 4, 5, 6, 4 వస్తే 5, 6, 7, 5 వస్తే 6, 7, 8. ఇక్కడ రీజన్స్ రాసుకోండి. యూవీ రీజన్, విజిబుల్ రీజన్, నియర్ IR, మిడిల్ IR, FR IR లేదా IR అని రాసినా ఓకే. నెక్స్ట్ 5 లైమన్ సిరీస్, బామర్ సిరీస్, ఫ్యాషన్ సిరీస్, బ్రాకెట్ సిరీస్, ఫండ్ సిరీస్. ఇప్పుడు దీని ప్రకారం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే వెళ్తే మనకు ఎలక్ట్రాన్ ఎక్కడ చూడండి. ఎలక్ట్రాన్ జంప్స్ ఫ్రమ్ ఎనీ హైయర్ ఎనర్జీ స్టేట్ టు ఫస్ట్ మెయిన్ ఎనర్జీ లెవెల్. ఇట్ ఈస్ నోన్ యాజ్ లైమన్ సిరీస్. ఇట్ ఈస్ అబ్జర్వ్డ్ ఇన్ యూవీ రీజన్. అంటే ఎలక్ట్రాన్ జంప్స్ ఫ్రమ్ ఎనీ హైయర్ ఎనర్జీ లెవెల్ టు ది N=2, దట్ ఈస్ నోన్ యాజ్ బామర్ సిరీస్. Electron jumps from any higher energy level to the N=3. It is known as fashion series. Electron jumps from any higher energy level to the 4th higher energy level. That is known as bracket series. Next 5th లోకి వస్తే ఫండ్ సిరీస్ అంటారు. ఈ విధంగా డయాగ్రామ్ వేసి ఎక్స్ప్లెయిన్ చేయండి. డయాగ్రామ్ నీట్గా నేర్చుకోండి, ఎక్స్ప్లెయిన్. నెక్స్ట్ దీనికి మ్యాటర్ ఎట్లా రాయాలో నేను రాసి చూపిస్తాను చూడండి. లైన్ స్పెక్ట్రమ్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్, ఇది స్పెక్ట్రల్ సిరీస్. దీంట్లో వెన్ అన్ ఎలక్ట్రాన్ ఈజ్ ఇన్ హైడ్రోజన్ ఆటమ్ జంప్స్ ఫ్రమ్ హైయర్ ఎనర్జీ లెవెల్ టు ఏ లోయర్ ఎనర్జీ లెవెల్, ఇట్ ఎమిట్స్ ది ఎనర్జీ. అది ఎనర్జీని ఎమిట్ చేస్తుంది అనమాట. దెన్ ఈ ఫోటాన్స్ రూపంలో రిలీజ్ చేసినప్పుడు ది లైట్ ఈజ్ కరస్పాండ్స్ టు స్పెసిఫిక్ వేవ్ లెంత్ అండ్ అపియర్స్ ఇన్ లైన్ ఇన్ ది హైడ్రోజన్ ఎమిషన్ స్పెక్ట్రమ్. హైడ్రోజన్ ఎమిషన్ స్పెక్ట్రమ్లో లైన్స్గా ఫామ్ అవుతుంది అనమాట. వాటిని 5 స్పెక్ట్రల్ లైన్స్గా డివైడ్ చేశారు. ఇందాక చెప్పినట్టు లైమన్ సిరీస్, బామర్ సిరీస్, ఫ్యాషన్ సిరీస్, బ్రాకెట్ సిరీస్, ఫండ్ సిరీస్ అని ఇవి రాయాలి. ఇవి రాస్తేనే మార్కులు, ఇవన్నీ రాయాలి. ఓకే, ఇప్పుడు ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసినట్టు చూడండి. వెన్ ఎలక్ట్రాన్ జంప్స్ ఫ్రమ్ ఎనీ హైయర్ ఎనర్జీ లెవెల్ టు N=1 లైన్, దిస్ ఈజ్ నోన్ యాజ్ లైమన్ సిరీస్ అండ్ ఇట్ ఈస్ అబ్జర్వ్డ్ ఇన్ ది యూవీ రీజియన్. ఆ టేబుల్ ఉంది, టేబుల్ ప్రకారం ఇక్కడ మ్యాటర్ రాసుకుంటే సరిపోతుంది. బామర్ సిరీస్. వెన్ ఎలక్ట్రాన్ జంప్స్ ఫ్రమ్ ఎనీ హైయర్ ఎనర్జీ లెవెల్ టు N=2, దిస్ ఈజ్ నోన్ యాజ్ బామర్ సిరీస్ అండ్ ఇట్ ఈస్ అబ్జర్వ్డ్ ఇన్ ది విజిబుల్ రీజియన్. నెక్స్ట్ ఫ్యాషన్ సిరీస్ లో వెన్ ఎలక్ట్రాన్ జంప్స్ ఫ్రమ్ ఎనీ హైయర్ ఎనర్జీ లెవెల్ టు N=3 లైన్స్, దిస్ ఈజ్ నోన్ యాజ్ ఫ్యాషన్ సిరీస్ అండ్ అబ్జర్వ్డ్ ఇన్ ది IR రీజియన్. IR అంటే చాలు, మీరు నియర్ ఫార్ అవి రాయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ 4th వన్ బ్రాకెట్ సిరీస్ తీసుకుంటే వెన్ ఎలక్ట్రాన్ జంప్స్ ఫ్రమ్ ఎనీ హైయర్ ఎనర్జీ లెవెల్ టు ది 4th అంటే 4th లోకి వచ్చిందంటే దట్ ఈస్ బ్రాకెట్ సిరీస్. ఇట్ ఈస్ ఆల్సో అబ్జర్వ్డ్ ఇన్ ది IR రీజియన్. ఎలక్ట్రాన్ జంప్స్ ఫ్రమ్ ఎనీ హైయర్ ఎనర్జీ లెవెల్ టు ది N=5 అండ్ దట్ ఈస్ నోన్ యాజ్ ఫండ్ సిరీస్. ఇట్ ఈస్ అబ్జర్వ్డ్ ఇన్ ది IR రీజియన్. మీరు రాయడం కూడా ఈజీ. వెన్ ఎలక్ట్రాన్ జంప్స్ ఫ్రమ్ ఎనీ హైయర్ ఎనర్జీ లెవెల్ టు ది N=2 ఇక్కడ వరకు కామన్. 1 లోకి వస్తే లైమన్ సిరీస్, 2 లోకి వస్తే బామర్ సిరీస్, 3లో ఎలక్ట్రాన్ వచ్చింది N=3 లైన్స్ లోకి వస్తే దట్ ఈస్ ఫ్యాషన్ సిరీస్. నెక్స్ట్ 4 లోకి వస్తే బ్రాకెట్ సిరీస్ అండ్ 5th అంటే ఫండ్ సిరీస్. కానీ ఇవి ఎక్కడెక్కడ అనేది మనం చూసుకుంటే లైమన్ సిరీస్ వచ్చి యూవీ రీజన్, బామర్ వచ్చేసి విజిబుల్ రీజన్, ఫ్యాషన్ వచ్చేసి IR రీజన్, బ్రాకెట్ వచ్చేసి IR. ఈ 3 IR రీజన్లోనే ఉంటాయని రాసేస్తే సరిపోతుంది. ఇది టోటల్ మీకు ఎక్స్ప్లెనేషన్. మనకు ఈ విధంగా మీరు చూసుకోండి. దీనికి సంబంధించినటువంటి మ్యాటర్ నేను పీడిఎఫ్లో కూడా మీకు పంపడం జరుగుతుంది. ఇది ప్రింట్ తీసుకొని మీరు నేర్చుకొని దగ్గర పెట్టుకుంటే ఇది యాజ్ ఇట్ ఈజ్ రాస్తే మీకు టోటల్ ఎన్ని మార్కులు వస్తాయమ్మా? 8 మార్క్స్. డెఫినెట్గా 8 మార్క్స్ వస్తాయి. ఇది వెరీ ఇంపార్టెంట్ 8 మార్క్స్ క్వశ్చన్ చాప్టర్, గ్యారంటీ క్వశ్చన్. ప్రతి ఒక్క ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ ఈ క్వశ్చన్ ఖచ్చితంగా నేర్చుకోవాల్సిందే. 8 మార్క్స్ క్వశ్చన్ గ్యారంటీ షూర్. ఓకే, ఇది మనము ఈరోజు ఈ వీడియో ఈ టాపిక్ 8 మార్క్స్ క్వశ్చన్ టోటల్ కంప్లీట్ అయిపోయింది. మీరు 1-2 సార్లు వినండి, నేర్చుకోండి. ఒకసారి డయాగ్రామ్ అంతా నోట్స్ కనుక వీలైతే రాసుకోండి, పాస్ చేసుకొని వీడియో నోట్స్ రాసుకోండి. ఎస్ఏ గ్యారంటీ క్వశ్చన్.
ఇవి సింపుల్ లాంగ్వేజ్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మీరు నేర్చుకొని ఈ ఎస్ఏ కనుక ప్రాక్టీస్ చేసుకుంటే గ్యారంటీ ఎగ్జామ్కి వస్తుంది. ఓకే, సో దీనికి సంబంధించిన పీడిఎఫ్ కూడా నేను మీకు అవసరమని ఒక పీడిఎఫ్ కావాలనుకునే వాళ్ళు కామెంట్ చేయండి. ఇమీడియట్గా నేను పీడిఎఫ్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెట్టడం జరుగుతుంది. అవసరమైన వాళ్ళు పీడిఎఫ్ కామెంట్ చేయండి. అట్లాగే మనము వ్యూవర్స్ సెకండ్ చాప్టర్ స్టార్ట్ చేయండి సార్ మాకు అన్నారు. అందుకని మనం ఈరోజు మిగతా ఫస్ట్ చాప్టర్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అయితేనేమి 2 మార్క్స్ క్వశ్చన్స్ అవి తర్వాత నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇమీడియట్గా సెకండ్ చాప్టర్ స్టార్ట్ చేసి ఎస్ఏని ఇవ్వడం జరిగింది. ఇది అందరూ నేర్చుకోండి. 100% ఇది మనకు వెరీ ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. 8 మార్క్స్ క్వశ్చన్, టోటల్ 8 మార్క్స్ క్వశ్చన్స్ మనకు 6 ఉంటాయి. ఈ 8 మార్క్స్ క్వశ్చన్లో మీకు ఖచ్చితంగా ఇది ఫస్ట్ క్వశ్చన్గా గుర్తుపెట్టుకోవాలి. వెరీ ఇంపార్టెంట్. 6లో ఇది ఫస్ట్ నెంబర్ 1 క్వశ్చన్. నెక్స్ట్ నేను నెంబర్ 2 క్వశ్చన్ కూడా చెప్తాను. ఓకే, ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేయకుంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు కూడా సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ప్రిన్సిపాల్స్, మేనేజ్మెంట్స్ అయితే మీ స్టూడెంట్స్ గ్రూప్లో పోస్ట్ చేయండి ఈ వీడియోకి సంబంధించిన లింక్. మీరు లెక్చరర్స్ అయితే కూడా పోస్ట్ చేయండి మీ స్టూడెంట్స్ గ్రూప్లో. అట్లాగే పేరెంట్స్ అయితే కనుక మీ పిల్లలకు సంబంధించినటువంటి గ్రూప్లో కూడా ఈ వీడియోకి సంబంధించిన లింక్ పోస్ట్ చేయండి. మనం కెమిస్ట్రీ అప్ టు డేట్ ఇస్తున్నాం. ఫస్ట్ ఇయర్ సిలబస్, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కు లేటెస్ట్ సిలబస్, న్యూ సిలబస్ 2025-26 క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ అంతా మారింది కాబట్టి ఈ ఛానల్లో క్వశ్చన్ పేపర్ మోడల్ ఏంది, బ్లూ ప్రింట్ ఏంది, ఏ విధంగా ఉన్నాయి అన్నీ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇవి మీరు గతంలో ఉన్నటువంటి వీడియో సబ్స్క్రైబ్ చేసుకుంటే వీడియోలు అన్నీ మీకు కనపడతాయి. అవన్నీ చూసి అప్డేట్ కాండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ ఇంకొక ఎస్ఏతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ వాల్యుయబుల్ టైం మా వీడియోకి ఇచ్చినందుకు ధన్యవాదాలు. మీకు ఈ వీడియో ఉపయోగపడిందని అనిపిస్తే ఒక లైక్ కొడండి. మీ ఫ్రెండ్స్, పేరెంట్స్తో షేర్ చేయండి. మరిన్ని యూస్ఫుల్ ఎడ్యుకేషనల్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు బెస్ట్ క్లిక్ కంటెంట్. మీ భవిష్యత్తు కోసం ఒక బెస్ట్ క్లిక్ చాలు. కామెంట్ సెక్షన్లో మీ డౌట్స్ లేదా టాపిక్స్ చెప్పండి. We will make a video for you. Thank you for watching. See you in the next best click.